ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా నుండును. అందులో తెడ్లవాడ ఏదియూ నడువదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. ఈ వాక్య లేఖనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మనకు ఎంతమంది సహాయకులు ఉన్నా వారందరికంటే గొప్పవాడైన దేవుడు మన పక్షాన ఉండటమే మనకు అసలైన విజయం. లోకంలో శత్రువులు లేదా సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా మనకు తోడుగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆమేన్. ప్రభావము గల దేవుడు ఆయన. ప్రభావం అంటే అధికారం మరియు శక్తి. సృష్టిని శాసించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తి ముందు ఏ అంధకార శక్తులు నిలబడలేవు. మనం బలహీనులమే కావచ్చు, కానీ మన పక్షాన ఉన్న దేవుడు అత్యంత బలవంతుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయనే మనకు కోట మరియు రక్షణను కల్పిస్తారు. దేవుడు మన పక్షాన ఉంటే లోకమంతా మనకు విరోధి అయినా మనం భయపడవలసిన పని లేదండి. ఆయన మన కోసం యుద్ధం చేసే సేనాధిపతిగా, మనల్ని కష్టాల నుంచి విడిపించే విమోచకుడిగా ఉన్నారు. మనుషుల సహాయం మనకు అందకపోయినా సర్వశక్తిమంతుడు మన వైపు ఉంటే చాలు. ఆయనే మనల్ని విజేతలుగా నిలబెట్టి మనకు దక్కాల్సినటువంటి ఘనతను నిశ్చయముగా దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నాకెవరు లేరు, నేను ఒంటరిని అని చింతించవలసిన పని లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనుషుల సహాయం అందకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. లోకమంతా మనకు ఎదురు తిరిగిన ప్రభావము గల దేవుడు మన వైపే ఉంటాడు. గనుక ఎటువంటి కష్టం వచ్చినా మనం భయపడవలసిన పని లేదు. ఆయనే చేయి పట్టుకుని నడిపిస్తాడు. మన తరపున ఆయనే యుద్ధం చేస్తాడు. దావీదు తరపున యెహోవాయే యుద్ధం చేశాడు కదా. కనుక మనము కూడా నమ్మికతో ఎదురు చూసినప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని విజయ తీరాలకి చేరుస్తాడు. దేవుని యందు నమ్మకము విశ్వాసము కలిగిన మంచి విశ్వాసులుగా ఉండి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. దీని ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ నింపండి. మా ప్రియుల్ని ఆశీర్వదించండి. వారి వారి పనుల్లో మీరు దీవించండి. ఎవరు ఏ అవసరతతో అక్రతతో ఉన్నారో ప్రతి వారి అవసరత అక్రతని మహిమలో తీర్చండి. బలహీనులు రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.